ఆ మహిళ పని చేస్తా ఉంటే ఆ ఎవరో నవాబ్ దగ్గర ఇంకో పని చేసేవాళ్ళు, అంటే నవాబ్ కాదు, నవాబ్ దగ్గర ఇంట్లో పని చేసేవాళ్ళు, ఇంకోరు చేసిన వాళ్ళు పని చేసేవాళ్ళు ఈ నవాబ్ ఇంట్లో మహిళ పని చేస్తానే ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవడంటే వాడు రాజాసింగ్. అక్రమ సంబంధం పెట్టుకున్నాడే, ఆ అక్రమ సంబంధంలో పుట్టాడే. ఆ పుట్టిండేది ఎవరంటే ఈ రాజాసింగ్. ఒకప్పుడు బీజేపీకు ఎమ్మెల్యే, ఇప్పుడు టీఆర్ఎస్ వీళ్ళకు అమ్మడు పోయి బీజేపీకు రాజీనామా చేశారు. చాలామందికి తెలీదు ఈ హౌలేగాడు, రాజాసింగ్ హౌలేగాడు తెలీదు, మీకెవరికి తెలీదు. ఈడు పెద్ద గజ దొంగ. ఈడు పెద్ద గజ దొంగ. సారాయి బట్టీలు కాల్చి అఫ్జల్గంజ్లో ప్రతాప్ టాకీస్ అని ఉంది. ప్రతాప్ టాకీస్ దగ్గర సారాయి బట్టీలు కాల్చి దొంగగా సారాయి అమ్ముకుంటా అంటే హెచ్జే దొర డీజీపీ. చాలామందికి తెలీదు, నేను స్వయంగా చూసినాను. అది హెచ్జే దొర గారు పంపించి ఈ రాజాసింగ్ని బట్టలు ఊడిదీసి రోడ్లో నుంచి ఈడ్చుకుంటా పోయినారు, కొట్టుకుంటా. అటువంటి వెధవ రాజాసింగ్ గాడు పెద్ద కేడి, దొంగసార వ్యాపారం చేసుకునేవాడు. పోలీసుల చేత బూట్ల దెబ్బలు తినుకుంటా రోడ్లో నుంచి వెళ్ళినోడు. అటువంటి విధవ రాజాసింగ్ గాడు మేము ముస్లింలము, హిందూ సోదరులు జగద్గురు అంటారు. అంటే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అంటాము, హిందూ సోదరులు జగద్గురు అంటారు. మేము ఒకటే, మేము ఒకటే. హిందూ సోదరులు ముస్లిం సోదరులు అన్న తమ్ముళ్ళే. ఏమంటే ఈ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి పుట్టి మురికాలంలో పురుగుల్లాగా తిరుగుతున్నారే. ఆ పురుగులు ఏం చేస్తున్నారంటే హిందూ సోదరులకు ముస్లిం సోదరులకు విడదీస్తున్నారు. ఆ వెధవల్లో ఈ ఒక వెధవ రాజాసింగ్ నవాబ్ ఇంట్లో పనిచేస్తున్న మహిళకి అక్రమ సంబంధంతో పుట్టిన రాజాసింగ్ గాడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే. వాడు అమ్ముడుపోయడానికి టీఆర్ఎస్కి